హలో అండి అందరికీ. మార్నింగ్ లంచ్ బాక్స్ చేయాలి. ఈ లంచ్ బాక్సే ప్రిపేర్ చేయనా, వీళ్ళ పనులే చేయనా, ఎంతవరకు ఫుడ్ దగ్గరే సరిపోతుంది. ఎంత ఫాస్ట్‌గా చేసినా ఫుడ్ సరిగ్గా అవ్వట్లేదు. టేస్ట్ గూడా సరిగ్గా రావట్లేదు అని టెన్షన్ పడుతున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. ఈజీ ప్రాసెస్‌లో ఫుడ్ ఎలా తయారు చేయాలో నేను మీకు నేర్పిస్తాను కదా! టెన్షన్ ఎందుకు? వచ్చేసేయండి. మార్నింగ్ ఏం ప్రిపేర్ చేయాలా అని ఫిక్స్ అయిపోండి. అప్పుడే అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకోండి. మార్నింగ్ లెగిసిన తర్వాత ఈరోజు మనం కాలీఫ్లవర్ చేస్తున్నాం కదా! కాలీఫ్లవర్ ముక్కల్ని తీసుకువెళ్ళి చక్కగా వేడి నీళ్ళల్లో పసుపు, ఉప్పు వేసి వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోండి వడగిన్నెలో వేసేసి. అది అయిపోంగానే వెంటనే ఆనియను, పచ్చిమిర్చి తాలింపులు వేసేసి చక్కగా దాన్ని వేయించేస్తా ఉండంగానే కాలీఫ్లవర్ కూడా దానిలో వేసేసి ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసేయండి. చక్కగా అది వాటర్ వచ్చేసి మగ్గుతా ఉంటది. అది కాసేపు మగ్గిపోయిన తర్వాత దాన్ని తీసేసిన తర్వాత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దాన్ని వేయించేసేయండి. ఇంక మూత పెట్టనవసరం లేదు. మెత్తబడిపోద్ది. ఇంక వద్దు. మూత తీసేసి వేయించుకోవాలి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసిన తర్వాత కారం గూడా దానిలో వేసేసి వేయించుకోండి. అలా ఒక 5 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత దానిలో మనం ఇంట్లో పట్టుకున్న గరం మసాలా ఉంటది కదా! బయటదైనా ఓకే మీ ఇష్టం. గరం మసాలా కూడా వేసి, కొత్తిమీర వేసేసి ఫ్రై చేసేసేయండి. అలా 2 మినిట్స్ ఫ్రై చేసేసేయండి. అంతే అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? అది తీసేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు నెక్స్ట్ మనము మిరియాల చారు పెట్టుకుందాం. మిరియాల చారు చాలా మంచిది హెల్త్‌కి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హాయిగా తినొచ్చనమాట. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోండి. అలానే కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మరగబెట్టండి. అలానే ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో మిరియాలు, జీలకర్ర, ఎల్లుల్లి కలిపి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఆ ముద్ద కూడా తీసుకెళ్ళిపోయి దానిలో వేసేసేయండి. అలానే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా దానిలో వేసేయండి. అవి మొత్తం మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క వేస్తే ఇంకా బావుంటుందనమాట టేస్ట్. కొంచెం బెల్లం ముక్క. అది మీకిష్టమైతే వేసుకోండి. లేకపోతే లేదు. నాకు చాలా ఇష్టం. నేను వేసుకున్నాను. అది కూడా అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకొని అవి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అది మరిగిపోయిన తర్వాత దానిలో ఉన్నదంతా తీసేయొచ్చనమాట. అది తీసేసి అలా చారు పెట్టుకోవచ్చు. దానిలో ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి మీ ఇష్టం. అయన్నీ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువతోటి తాలింపు చేయండి. అలానే ఉల్లిపాయలు కట్ చేసాం గదా! అది కూడా బాగా రోస్ట్ చేయండి. చక్కగా బ్రౌన్ కలర్‌లో రోస్ట్ చేసేసి దానిలో వేసేసేయండి. అంతే అయిపోయింది మిరియాల చారు. ఎంత ఈజీ కదా! ఇంకెందుకు ఆలస్యం హ్యాపీగా మంచి మంచి వంటలు చేసేసి పిల్లల్ని పెట్టేసేయండి. పెద్దవాళ్ళకి పెట్టి మంచి మార్కులు కొట్టేసేయండి. చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెసింగ్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.